ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి అక్కడ 151 మంది సంక్షేమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు వాళ్ళకు సన్మానించి అవార్డులు అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువే గొప్ప దైవం అని చెప్పేసి, గురువు లేనిదే ఈరోజు నేను ఐఏఎస్ కాలేదని చెప్పేసి, గురువుల చొరవతోనే నేను ఐఏఎస్ కాగలిగానని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా గురువులను గౌరవించి గురువులు చెప్పింది విని గురువుల ప్రోత్సాహంతో తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పేసి, గురువులను గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఐటీడీఏకి సంబంధించినటువంటి గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు సన్మానం తర్వాత కలెక్టర్ కూడా వాళ్ళు కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక నిమజ్జనాల కోలాహలం కొనసాగుతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో కూడా వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని నిన్నటి నుంచి కూడా నిమజ్జనాలకు గణపయ్యలు బయలుదేరుతున్నటువంటి శోభయాత్రలు ఎంతో కన్నుల పండుగ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వివిధ రూపాల్లో దర్శనమిచ్చినటువంటి గణపయ్యలు, నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణపయ్యలన్నీ కూడా వివిధ సెట్టింగ్లతో వివిధ అలంకరణలతో కూడా శోభయాత్రలు కొనసాగిస్తూ వాళ్ళు డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, తీన్మార్ స్టెప్పుల మధ్య గణపయ్యను శోభయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. చాలా వరకు ఇప్పటి వరకే గణపయ్యలన్నింటినీ కూడా సమీపంలో ఉండేటువంటి చెరువులలో, సమీపంలో ఉండేటువంటి నదులలో కూడా నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రలన్నీ కూడా ఎంతో కన్నుల పండుగగా ఎంతో ఆనందకరంగా కూడా సాగినటువంటి పరిస్థితి కనిపించింది. సమీపంలో ఉండేటువంటి చెరువుల్లో కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కొక్క వినాయకుని దగ్గర ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేసి ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో పాటు వివిధ రూపాల్లో వాళ్ళు నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకునే విధంగా కూడా శోభయాత్రలు కొనసాగడమే కాకుండా ఎంతో సంతోషమైనటువంటి వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వయోభేదం లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు కూడా భక్తి శ్రద్ధలతో భజనల సంకీర్తనలతో పాటు తీన్మార్ స్టెప్పులతో కూడా వాళ్ళు ఆడి పాడినటువంటి పరిస్థితి కనిపించింది. 9 రోజులు కూడా వాళ్ళు అన్నదానాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరగా అక్కడ వినాయకుల దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లడ్డు వేలాలలో కూడా చాలా మంది పాల్గొని లడ్డును దక్కించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ 9 రోజులు కూడా గణేష్ నవరాత్రులు ఎంతో ఆనందోత్సవాల మధ్య నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో భక్తి పారవశ్యంలో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపించింది.